హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో రెగ్యులర్గా వేసుకునే దోశలు కాకుండా హెల్దీగా అప్పటికప్పుడు పాలకూర గోధుమ పిండితోటి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ దోశల్ని ప్రిపేర్ చేయడం కోసము పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు. పిండి రుబ్బే పని అయితే అంతకన్నా అవసరం లేదు. మరి ఇలాంటి హెల్దీ దోశలు మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి ఇంత టేస్టీ దోశల్ని ప్రిపేర్ చేయడం కోసము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని నువ్వులు కూడా వేగిన తర్వాత పాలకూరని కొద్దిగా తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్న తర్వాత పాలకూర పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. పాలకూర చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. మెజరింగ్ కోసం 1 కప్పు తీసుకోవాలి. సేమ్ కప్ తోటి మళ్ళీ ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి. తరువాత ఇందులోనే శనగపిండి కూడా అదే కప్పు తోటి 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పిండిల్ని 1 స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. సేమ్ కప్పు తోటి క్యారెట్ని కూడా తురుముకొని వేసుకోవాలి. తరువాత కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా నీళ్లను వేస్తూ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో ఉండలనేవి ఏమీ లేకుండా బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసి మరీ పల్చగా చేయకూడదు. పిండి మరి గట్టిగా ఉండకూడదు. అలాని మరి దోశలు వేసుకునేలాగా పల్చగా కూడా ఉండకూడదు. ఈ దోశలు మరి పల్చగా అయితే రావు. కొంచెం మీడియం సైజులో మనము పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి తగినంత కారం కూడా వేసుకొని ఇందులోనే 1 చిటికెడు మిరియాల పొడి వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఈ పిండిలోకి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పాలకూర మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది చూసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, దోశలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది. దోశలు చక్కగా వస్తాయి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నువ్వులు చల్లుకోవాలి. ఇది కేవలం ఆప్షన్ మాత్రమే, లేదంటే డైరెక్ట్గా దోశ అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపినటువంటి పిండిలో నుంచి ఒక గరిటెడు పిండిని వేసుకొని ఇలా దోశలాగా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా అయితే రాదండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో ఈ దోశని కాసేపు ఉడకనివ్వాలి. ఒకవైపు చక్కగా ఉడికి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, దోశ కలర్ కూడా ఎంత బాగుందో. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ దోశని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితోటి దోశల్ని వేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా దోశలు రెడీ అయిపోయాయి. మనకి నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.